ఆది పర్వము సప్తమాశ్వాసము. మహాభారత కథను వినిపిస్తున్న ఉగ్రశ్రవణుడు అనగా సూతుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. భీముడు బకాసురుని చంపిన తరువాత పాండవులు కుంతీదేవి ఏకచక్రపురంలో కొంతకాలం నివసించారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి వచ్చాడు. ధర్మరాజు ఆ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు గావించాడు. బ్రాహ్మణోత్తమ, తమరు ఏ ఏ దేశాలు తిరిగారు, అక్కడ విశేషాలు ఏమిటి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు. నేను ఎన్నో దేశాలు చూచాను, కానీ ద్రుపదరాజు పాలించే పాంచాల దేశాన్ని మించిన దేశం లేదు. ద్రుపద మహారాజుకు అగ్నిగుండం నుండి ఉద్భవించిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ఆమెకు వివాహం చేయ సంకల్పించాడు ద్రుపదుడు. అది విని ధర్మరాజు ఆశ్చర్యపడి, బ్రాహ్మణోత్తమ, ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు? ఆమెను ద్రుపదుడు ఏ విధంగా పొందాడు? సవిస్తారంగా చెప్పండి అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా చెప్పసాగాడు. ద్రోణుడు, ద్రుపదుడు మంచి స్నేహితులు. వారిరువురు ఒకే గురువు గారి దగ్గర వేదాలు చదువుకున్నారు. అగ్నివేశుని వద్ద ధనుర్విద్యను నేర్చుకున్నారు. తర్వాత వారికి విరోధం వచ్చింది. ద్రోణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ కురుకుమారులకు అస్త్ర విద్య నేర్పించాడు. గురుదక్షిణగా ద్రుపదుని బంధించి తెమ్మని అర్జునుని కోరాడు. ఆ విధంగానే అర్జునుడు ద్రుపదుని బంధించి తెచ్చి గురువు గారి కాళ్ళ ముందట పడవేశాడు. ద్రోణుడు ద్రుపదుని హేళన చేసి విడిచిపెట్టాడు. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు ద్రుపదుడు. ఎలాగైనా ద్రోణుని చంపే కొడుకును కనాలి, అర్జునుడిని అల్లుడిగా చేసుకోవడానికి ఒక కూతుర్ని కనాలి అని నిశ్చయించుకున్నాడు. యాజుడు అనే బ్రాహ్మణోత్తముని యాజ్ఞికుడిగా చేసుకుని యజ్ఞం మొదలుపెట్టాడు. ద్రుపదుని ఆయన భార్య కోకిలాదేవిని కూర్చోపెట్టి యాజుడు వారి చేత యజ్ఞం చేయించాడు. అప్పుడు యజ్ఞకుండంలో నుండి భయంకరమైన శరీరం కలవాడు, పెద్ద ధనస్సు కలవాడు అయిన ఒక మహాపురుషుడు ఉద్భవించాడు. తరువాత ఒక అద్భుత సౌందర్య రాశి అగ్నికుండంలో నుండి బయటకు వచ్చినది. అప్పుడు ఆకాశవాణి వారికి దృష్టద్యుముడని, కృష్ణ అనగా నల్లని శరీరము కలది అని నామకరణం చేసింది. ఇప్పుడు ఆ కన్యకు వివాహ వయసు వచ్చినది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించినాడు. కానీ ద్రుపదుడు తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయవలని సంకల్పించాడు. అర్జునుడు తన సోదరులతో సహా లక్క ఇంటిలో మృతి చెందాడని తెలిసి చాలా దుఃఖించాడు. కానీ ద్రుపదుని పురోహితుడు మాత్రం పాండవులకు అన్నియు శుభశకునములు గోచరించుచున్నవి, వారు తప్పక బతికే ఉన్నారు అని చెప్పాడు. దానికి ఒక ఉపాయం ఆలోచించాడు ద్రుపదుడు. ఒక బలిష్టమైన ధనుసును తయారు చేసి ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించాడు. ఆ బలిష్టమైన ధనుసును ఎక్కుపెట్టి మత్స్య యంత్రమును కొట్టిన వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు. అందుకని రాజులంతా వెళుతున్నారు అని బ్రాహ్మణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇది అంతా విని కుంతీదేవి ధర్మరాజును చూసి, ధర్మనందన, మనం చాలా కాలంగా ఈ బ్రాహ్మణుని ఇంటిలో ఉన్నాము. ఇతరుల ఇళ్లలో ఎక్కువ కాలం ఉండటం ఉచితం కాదు. అందువలన మనం కూడా పాంచాల దేశం పోదామని చెప్పినది. దానికి ధర్మరాజు సరే అన్నాడు. అందరూ పాంచాల దేశం ప్రయాణమయ్యారు. వారు పాంచాల దేశం వెళుతూ మార్గమధ్యంలో వ్యాస మహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాస మహాముని వారిని ఆశీర్వదించి
మీరు పాంచాలపురానికి వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. వ్యాస మహాముని ఆశీర్వాదం తీసుకొని వారు పాంచాలపురానికి ప్రయాణం అయ్యారు. ఆ ప్రకారముగా పాండవులు రాత్రిళ్ళు పగలు ప్రయాణం చేసి ఒక రోజు అర్ధరాత్రి వారు గంగా తీరానికి చేరుకున్నారు. అది సోమశ్రవ తీర్థము. అందులో స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయానికి అక్కడకు అంగారక పర్ణుడు అనే గంధర్వుడు తన భార్యలతో కూడి విహారానికి గంగా తీరానికి వచ్చాడు. పాండవులను చూచాడు. అంగారపర్ణుడికి కోపం వచ్చినది. మానవ, ఇది అర్ధరాత్రి సమయము. యక్షులు, రాక్షసులు, గంధర్వులు తిరిగే ఈ సమయము వేళలో మానవులు తిరగరాదు. నేను అంగారపర్ణుడు అనే గంధర్వుడను. ఈ అడవి, గంగా తీరం నా ఆధీనంలో ఉన్నాయి. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని పలికాడు. లేకపోతే నా బాణాలకు బలి అవుతారు అని గర్వంగా పలికాడు. దానికి అర్జునుడు, నువ్వు చెప్పిన మాటలు బలహీనులైన మానవులకు వర్తిస్తాయి, కానీ మా వంటి మహావీరులకు కాదు. ఇంకొక మాట, ఈ భూమి మీద ఉన్న నదులు అన్నీయు అందరు జనులకు ఉపయోగకరమైనవి. పైగా ఈ పవిత్ర గంగా నది జనులందరికీ చెందిన పుణ్య నది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు అని పలికాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పినందుకు అంగారపర్ణుడు కోపించాడు. అర్జునుడి మీద పదునైన బాణాలు వేశాడు. అర్జునుడు ఆ బాణాలను తన చేతిలోని కొరివితో అడ్డుకున్నాడు. అంగారపర్ణుడు చూచి, ఓ ఈ గంధర్వ, ఇది ఆగ్నేయాస్త్రము. దీన్ని పూర్వము అగ్నిదేవుడు బృహస్పతికి ఇచ్చాడు. అతడు భరద్వాజునికి ఇచ్చాడు. భరద్వాజుడు పరశురామునికి ఇచ్చాడు. పరశురాముడు ద్రోణునికి ఇచ్చాడు. ద్రోణుడు నా గురువైన నాకు ప్రసాదించాడు అంటూ ఆగ్నేయాస్త్రాన్ని అంగారపర్ణుని మీద ప్రయోగించాడు. వెంటనే అతని రథం కాలిపోయింది. అంగారపర్ణుడు నేల మీద పడ్డాడు. అతనిని అర్జునుడు ధర్మరాజు వద్దకు తీసుకొని వచ్చాడు. అర్జున, ఓడిపోయిన వాడిని, శౌర్యం కోల్పోయిన వాడిని శిక్షించరాదు, విడిచిపెట్టుము అన్నాడు. అప్పుడు అంగారపర్ణుడు అర్జునుని చూచి, ఓయే అర్జున, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నేను నాకు లభించిన చాక్షుషి విద్యను ఇస్తాను. నీకు మహావేగం కల గుర్రాలను ఇస్తాను. నాకు నీ వద్ద ఉన్న ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వు అని అడిగాడు. దానికి అర్జునుడు, గంధర్వ, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నుండి విద్యలను, ధనాన్ని స్వీకరించలేను. నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ వద్ద నుండి గుర్రాలను స్వీకరిస్తాను అని అన్నాడు. దానికి గంధర్వుడు సమ్మతించి అర్జునుడు గంధర్వుని చూచి, గంధర్వ, మేము ధర్మబుద్ధి కలవాళ్ళము. మమ్ములను చూచి నువ్వు ఎందుకు అలా గర్వంగా మాట్లాడావు అని అడిగాడు. అర్జున, మీరు ఎవరో నాకు తెలియను, కానీ ఆడవాళ్లతో విహరించే వాళ్ళు ఎంత వివేకము కలవారు అయినా అహంకారం కలిగి ఉంటారు. అందువలనే నేను వివేకం కోల్పోయి మీతో అలా మాట్లాడవలసి వచ్చినది. కానీ ఆ సమయంలో మనకు ఒక బ్రాహ్మణుడు పురోహితుడిగా ఉంటే ధర్మ విచక్షణ చేస్తాడు. మనలను తప్పు చేయకుండా నివారిస్తాడు. ఓ తాపత్య, మరి మీరు కూడా పురోహితుడు లేకుండా ఇలా సంచరించడం భావ్యం కాదు కదా. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుడిని పురోహితునిగా చేసుకోండి అని అన్నాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. గంధర్వ, మేము కుంతిపుత్రులము, నువ్వు తాపత్య అన్నావు. మేము తాపత్యులము ఎలా అయ్యాము అని అడిగాడు. దానికి ఆ గంధర్వుడు ఇలా చెప్పసాగాడు. దానికి ఆ గంధర్వుడు ఇలా చెప్పసాగాడు. సూర్యుని కూతురు సావిత్రికి చెల్లెలు అయిన తపతి అనే కన్య మహా సౌందర్యవతి, గుణవతి. ఆజామీయుడిని కొడుకు పేరు సంవర్ణుడు, ధర్మపరుడు. అతను సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. ఇది తెలిసిన సూర్యుడు
సంవర్ణుడే తన కూతురు తపతికి తగిన భర్త అనుకున్నాడు. ఒకరోజు సంవర్ణుడు అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి అలసిపోయి తిరుగుతుండగా ఆ అరణ్యంలో విహరిస్తున్న తపతిని చూచాడు. తపతి సౌందర్యానికి సమ్మోహితుడయ్యాడు. ఆమెను చూచి, ఓ అబలా, నీవు ఎవరు? ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. కాని తపతి బదులు చెప్పకుండా వెళ్ళిపోయినది. సంవర్ణుడు ఆమె మీద మోహంతో పిచ్చివాడిలాగా ఆమె కోసం వెతుకుతున్నాడు. తపతి కూడా సంవర్ణుడిని చూచి మోహించింది. అతని దగ్గరకు వచ్చి, ఓ రాజా, నీవు చూచి ఎందుకు మోహం చెందావు అని అడిగింది. దానికి సంవర్ణుడు, ఓ సౌందర్యవతి, నేను ఎవరికి భయపడలేను, కానీ నీ సౌందర్యం చూచి నువ్వు నాకు దక్కవేమో అని భయపడుతున్నాను. మన్మథ బాధ భరించలేకుండా ఉన్నాను. నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అడిగాడు. తపతి అతనిని చూచి నవ్వి, నేను సూర్యుని కుమార్తెను, సావిత్రికి చెల్లెలిని. నా పేరు తపతి. నాకు స్వతంత్రము లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు, మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయినది తపతి. అప్పటి నుండి సంవర్ణుడు అక్కడే ఉండి సూర్యుని పట్టుదలతో ఆరాధిస్తున్నాడు. ఒకరోజు వశిష్ఠుడు సంవర్ణుడి దగ్గరకు వచ్చాడు. అతని బాధను తెలుసుకున్నాడు. వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళాడు. వశిష్ఠుని చూచి సూర్యుడు పాద్యాలు ఇచ్చి సత్కరించాడు. వచ్చిన కారణం అడిగాడు. పూర్వవంశజుడు, ధర్మపరుడు, సద్గుణ సంపన్నుడు అయిన సంవర్ణుడు నీ కుమార్తె తపతిని చూచి మోహించాడు. నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పాడు. సూర్యుడు కూడా తన కోరిక తీరబోతున్నందుకు సంతోషించాడు. తపతిని వశిష్ఠునితో సంవర్ణుడి వద్దకు పంపించాడు. వశిష్ఠుడు ఇద్దరికి వివాహం జరిపించి సంవర్ణుడికి తపతికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురువంశజులు కాబట్టి మీరు తాపత్యులు అయ్యారు అని వివరించాడు అంగారపర్ణుడు. అప్పుడు అర్జునుడు అంగారపర్ణుని చూచి, గంధర్వ, మా పూర్వీకులకు గురువులు పురోహితులు అయిన వశిష్ఠుని గురించి వినాలని ఉన్నది అని అడిగాడు. అంగారపర్ణుడు అర్జునునితో ఇలా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన సేనలతో సహా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయి సమీపంలో ఉన్న వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజునకు అతిథి సత్కారాలు గావించాడు. వశిష్ఠుని వద్ద నందిని అని ఒక కామధేను ఉంది. విశ్వామిత్రునికి అతని అపార సేనా వాహినికి భోజన సత్కారాలు చేయమని నందినికి చెప్పాడు. నందిని వారందరికీ ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది. ఇది చూచి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. 1,00,000 పాడి ఆవులు ఇస్తాను, ఆ కామధేనువును నాకిమ్ము అని అడిగాడు. వశిష్ఠుడు దానికి నిరాకరించాడు. బలవంతంగా ఆ ధేనువును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. నందిని వశిష్ఠుని వైపు చూసింది. వశిష్ఠుడు మౌనంగా చూస్తున్నాడు. నందిని విజృంభించింది. తన శరీరం నుండి అనేక మంది సైన్యాలను పుట్టించింది. వారందరూ విశ్వామిత్రుని సైన్యాలను చంపి చెండాడారు. విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయ్యింది. క్షాత్ర బలం కన్నా తపోబలం గొప్పది అని తెలుసుకున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు. దివ్య శక్తులను పొందాడు, కానీ వశిష్ఠుని మీద మత్సరం మానలేదు. వశిష్ఠుడు కల్మాషాపాదుడు అనే మహారాజుకు యాజకుడు, అనగా యజ్ఞములు చేయించే పురోహితుడుగా ఉంటున్నాడు. కల్మషాపాదునకు యాజకుడు కావాలని విశ్వామిత్రుడు కూడా ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు కల్మషాపాదుడు వేటకు వెళ్ళాడు. అలసిపోయి సమీపంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి వెళుతున్నాడు. దారిలో వశిష్ఠుని 9 కుమారులలో పెద్దవాడైన శక్తి ఎదురుగా వస్తున్నాడు.
కల్మషాపాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకు దారి ఇవ్వమన్నాడు. రాజా, ఎంతటి గొప్పవారైనా బ్రాహ్మణుల ఎదురుగా వచ్చినప్పుడు తప్పుకొని దారి ఇస్తారు, ఇది ధర్మం అని అన్నాడు. ఆ మాటలకు కోపించి కల్మషాపాదుడు తన చేతి కర్రతో శక్తిని కొట్టాడు. శక్తికి కోపం వచ్చి, నన్ను రాక్షస బుద్ధితో అవమానించావు, నువ్వు రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించు అని శాపం పెట్టాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు కల్మషాపాదుడు. అతనిని వశిష్ఠుని పెద్ద కుమారుడిగా గుర్తించి శాప విమోచనం కొరకు ప్రార్థించాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు కల్మషాపాదుని మనసులోకి కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మషాపాదుడు రాజకార్యాలు మానివేశాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మషాపాదుని వద్దకు వచ్చాడు. తనకు మాంసాహారం భోజనం కావాలని అడిగాడు. సరే అని వెళ్ళాడు, కానీ మరిచిపోయాడు. రాత్రి పొద్దుపోయినది. తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చి వెంటనే వంటవాడిని పిలిచి, నేను ఒక బ్రాహ్మణుడికి మాంసాహారం భోజనం పెడతాను అని చెప్పాను, అతనికి భోజనం పెట్టు అని చెప్పాడు. దానికి వంటవాడు, మహారాజా, ఈ రాత్రప్పుడు మాంసం ఎక్కడ దొరుకుతుంది అని అన్నాడు. అప్పటికి కింకరుడు కల్మషాపాదుని మనసులో ఆవేశించి ఉండటం వల్ల, నీ ఇష్టం, నరమాంసమైనా వండించి పెట్టు అని అన్నాడు. సరే అని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నరమాంసం రుచిగా వండి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దానిని తిన్నాడు, కానీ తాను తిన్నది నరమాంసం అని గ్రహించాడు. ఆ బ్రాహ్మణునకు కోపం వచ్చినది. నరమాంసంతో నాకు భోజనం పెట్టావు కాబట్టి నువ్వు నరమాంసం తినే రాక్షసుడు అయిపో అని శాపం పెట్టాడు. వెంటనే కల్మషాపాదుడు రాక్షసుడిగా మారిపోయాడు. కల్మషాపాదుడు వెంటనే శక్తి వద్దకు వెళ్ళి, దీనికంతా నువ్వే కారణం, ముందు నిన్నే తింటాను అని శక్తిని చంపి తిన్నాడు. అంతటితో ఆగకుండా వశిష్ఠుని పుత్రులందరినీ చంపి తిన్నాడు. తన 9 పుత్రులు రాక్షసునికి ఆహారం కావడం చూసి వశిష్ఠుడు తట్టుకోలేకపోయాడు. పుత్రశోకంతో కుమిలిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ సఫలం కాలేదు. ఇదంతా శక్తి భార్య వశిష్ఠుని కోడలు అదృశ్యంతి చూస్తూ ఉంది. అప్పుడు ఆమె గర్భవతి. ఆమె కడుపులో ఉన్న బిడ్డ వేదాలు సుస్వరంతో వల్లె వేస్తున్నాడు. అది విని వశిష్ఠుడు ఆశ్చర్యపోయాడు. తన మనుమడిని చూడాలని అనుకున్నాడు. ఆత్మహత్యా యత్నం విరమించుకున్నాడు. ఒకరోజు రాక్షస రూపంలో ఉన్న కల్మషాపాదుడు అదృశ్యంతి మీద పడి చంపపోయాడు. వశిష్ఠుడు మంత్రజలం చల్లాడు. కల్మషాపాదుడు శాప విముక్తుడయ్యాడు. కల్మషాపాదుడు వశిష్ఠునకు నమస్కరించి, మహాముని, నీ దయ వల్ల నాకు శాప విమోచనం అయినది అన్నాడు. బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థాలు చూశావు కదా, ఇంకనైనా బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు. వశిష్ఠుని ఆశీర్వాదం తీసుకొని కల్మషాపాదుడు అయోధ్య నగరానికి వెళ్ళి రాజ్యం చేస్తున్నాడు. కానీ రాక్షస రూపంలో ఉన్నప్పుడు కల్మషాపాదుడు ఒకనాడు ఒక బ్రాహ్మణ దంపతులు కామక్రీడలలో ఉండగా ఆ బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు. దానికి కోపించి ఆ బ్రాహ్మణవంత, స్త్రీతో సంభోగం చేసినప్పుడు నువ్వు కూడా నా భర్త మాదిరి చస్తావు అని శపించింది. అందువలన కల్మషాపాదుడు భార్యతో కలిసి సంతానం పొందలేకపోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని తనకు సంతానం ప్రసాదించమని కోరాడు. వశిష్ఠుడు అలాగే అన్నాడు. కల్మషాపాదుడు ఋతుస్నానం చేసిన తర భార్య మదయంతిని వశిష్ఠుని వద్దకు పంపాడు. అతని అనుగ్రహంతో మదయంతి గర్భం దాల్చింది. 12 ఏళ్లు గడిచాయి, కానీ ఎంతకు ప్రసవం కాలేదు. అందుకని ఒక పదునైన రాతి ముక్కతో తన గర్భం చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అదే సమయానికి వశిష్ఠుని పెద్ద కుమారుడైన శక్తి భార్య అదృశ్యంతికి కూడా ఒక పుత్రుడు కలిగాడు. అతనే పరాశరుడు. పరాశరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి శక్తిని
ఒక రాక్షసుడు చంపాడని తన తల్లి వలన తెలుసుకున్నాడు. తన తపోమహిమతో లోకాల్ని భస్మం చేస్తానని శపథం చేశాడు. అది విని వశిష్ఠుడు అతన్ని నివారించాడు. పరాశర, అది ధర్మం కాదు. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకొని ఎన్నో యజ్ఞాలను యాగాలను చేశారు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. తరువాతి కాలంలో కొంతమంది క్షత్రియులు భృగువంశ బ్రాహ్మణులు కృతవీర్యుని ధనాన్ని అపహరించి దాచుకున్నారు అని అపప్రద పుట్టించారు. అది విని కొంతమంది బ్రాహ్మణులు తమ వద్ద ఉన్న ధనాన్ని ఆ క్షత్రియులకు ఇచ్చారు. మరి కొంతమంది బ్రాహ్మణులు ఆ ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూచి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనం తీసుకొని వెళ్ళిపోయారు. భృగువంశ బ్రాహ్మణులందరినీ గర్భంలో ఉన్న బిడ్డలతో సహా చంపారు. ఆడువారందరూ వీరికి భయపడి హిమాలయాలకు వెళ్ళిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భం ధరించింది. ఆమె తొడలో నుండి ఔర్యుడు అనే అత్యంత తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుకు కృతవీరుని వంశంలోని క్షత్రియులందరూ దృష్టి కోల్పోయి గుడ్డి వాళ్ళు అయ్యారు. తర్వాత ఔర్యుడు తన తండ్రి మిగిలిన బంధువులు ఒక్కసారి చనిపోయారని తెలుసుకొని లోకాలన్నింటినీ నాశనం చేయాలని సంకల్పించి ఘోర తపస్సు చేయ సంకల్పించాడు. అతని పితృదేవులు ఔర్యుని చూచి, మేము అసమర్థులమై క్షత్రియుల చేత చంపబడలేదు. మేము ధనమునకు ఆశపడి ధనమును దాచలేదు. మేము ఎంతో తపస్సు చేశాము. మా తపోమహిమ వలన మాకు మరణం రావడం లేదు. ఆత్మహత్య చేసుకుందామంటే అది పాపం అని తెలుసు. ఈ మనుష్య లోకంలో ఎక్కువ కాలం ఉండలేము. అందువలన మేము కావాలనే క్షత్రియులతో వైరం తెచ్చుకొని వారి చేతిలో చంపబడ్డాము. కాబట్టి ఆ కారణం చేత నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలు విన్న ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు. కాబట్టి పరాశర, కోపంతో నువ్వు చేయబోయే తపస్సు మంచిది కాదు కనుక శాంతం వహించు అని చెప్పాడు. వశిష్ఠుడు తాతగారి మాటను మన్నించి ఆ సంకల్పం విరమించుకున్నాడు పరాశరుడు. కానీ తన తండ్రి శక్తిని పినతండ్రులను చంపిన రాక్షసుడి మీద కోపం పోలేదు. ఆ రాక్షస వినాశనానికి సత్రయాగం చేయడానికి సంకల్పించాడు. దానికి వశిష్ఠుడు కూడా అడ్డు చెప్పలేదు. ఆ సత్రయాగంలో దుర్మార్గులైన రాక్షసులందరూ పడి మలమలా మాడిపోతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే చూసి పులస్త్యుడు, పులాహుడు, క్రతువు వశిష్ఠుని దగ్గరకు వచ్చారు. శక్తి చేసే రాక్షస వినాశనాన్ని ఆపమని కోరారు. వారి కోరిక మేరకు శక్తి తన సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపు చేశాడు అని అంగారపర్ణుడు అనే గంధర్వుడు అర్జునునితో చెప్పాడు. తరువాత అర్జునుడు ఆ గంధర్వుని చూచి, మిత్రమా, ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు. నువ్వే మాకు దారి చూపించాలి. మరి పురోహితుడు ఎవరో చెప్పాలి అని అడిగాడు. తరువాత పాండవులు అక్కడి నుండి బయలుదేరి దౌమ్యుని వద్దకు వెళ్ళారు. అతన్ని తమ పురోహితునిగా ఉండమని కోరారు. దౌమ్యుడు దానిని సమ్మతించాడు. పాండవులు దౌమ్యుని ఆశీర్వాదం తీసుకొని పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. దారిలో వారు కొంతమంది బ్రాహ్మణులను కలిశారు. వారి వలన ద్రౌపది స్వయంవర విశేషాలు తెలుసుకున్నారు. తాము కూడా ద్రుపద నగరానికి ప్రయాణం అయ్యారు. ఆ బ్రాహ్మణులతో కలిసి ప్రయాణించి ద్రుపద నగరం చేరుకున్నారు. ఒక కుమ్మరివాణి ఇంటిలో విడిది చేశారు. ద్రుపద నగరంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె కృష్ణను అర్జునునికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. కానీ పాండవులు లక్క ఇంటిలో మృతి చెందారు అని తెలిసి శోకించాడు. కానీ పాండవులు ఎక్కడో బతికే ఉన్నారు అని పురోహితులు చెప్పడం వలన అర్జునుని స్వయంవరానికి రప్పించడానికి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఒక బలమైన ధనస్సును తయారు చేయించాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడికి
తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఒక అర్జునుడు తప్ప వేరే వాళ్ళు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం. ఎందరో రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. వారిలో ఒకరిని వరించడానికి తెల్లటి పుష్పమాల ధరించి కృష్ణ సిద్ధంగా ఉంది. దృష్టద్యుమ్నుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ మత్స్యయంత్రాన్ని గురించి వివరించాడు. ద్రౌపదికి స్వయంవరానికి వచ్చిన రాజుల గురించి చెప్పాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన 9 కౌరవులు, వారి పక్కనే ఉన్న కర్ణ, అశ్వత్థామ, సోమదత్త, భూరిశ్రవ, శృతసేనుడు మొదలైన వారు, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధార రాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, కృతవర్మ, అనిరుద్ధుడు, యుయుధానుడు మొదలైన వారు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేనుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔషీనరుడు, చేకితానుడు, శిశుపాలుడు, జనమేజయుడు, జయద్రథుడు, బృహద్రథుడు, సత్యవ్రతుడు, చిత్రాంగదుడు, శుభాంగదుడు, భగీరథుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజు మొదలైన రాజులు, ఇంకా యదువృష్ణి, భోజ, అందక వంశరాజులను, ఇంకా సంభావనల కోసం వచ్చిన బ్రాహ్మణ సమూహాలను చూపించాడు. శ్రీకృష్ణుడు తన అన్న బలరామ సహితుడై స్వయంవరానికి వచ్చాడు. వచ్చిన వారిని అందరినీ తేరపారా చూసి బ్రాహ్మణ సమూహంలో నిబ్బురు కప్పిన నిప్పు కనికల్లా ఉన్న పాండవులను గుర్తించాడు. కనుసైగతో యదురాజులందరినీ స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. స్వయంవరం మొదలైంది. ఒక్కొక్కరే వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎవ్వరూ ఆ బలమైన ధనుసును ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు, శల్యుడు లాంటి వీరులు ధనుసును ఎక్కుపెట్టిన మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారు, వెనుదిరిగారు. అది చూచి అర్జునుడు అన్నగారి వైపు చూచాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేశాడు. అర్జునుడు సభాస్థలి వైపు వెళ్ళాడు. అది చూచి అక్కడ చేరిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. మహావీరులే ఎక్కుపెట్టలేకపోయారు, వీడెందుకు వెళుతున్నాడో, వచ్చినవాడు సంభావన పుచ్చుకొని పోక ఇతనికెందుకండి ఈ చేతగాని పనులు, బ్రాహ్మణులను నవ్వుల పాలు చేయడానికా, కాకపోతే అని తమలో తాము అనుకున్నారు. కొందరు బ్రాహ్మణులను మాత్రం బ్రాహ్మణుల పరువు నిలబెట్టాలి, నీకు శుభం జరుగుతుంది అని ఆశీర్వదించారు. అర్జునుడు ధనుసు దగ్గరకు వెళ్ళాడు. ధనుస్కు 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. అలవాటైన వారు ఎత్తినట్టు ధనుసును ఎత్తి సంధించాడు. 5 బాణాలతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. వారికి నోట మాట రాలేదు. బ్రాహ్మణులందరూ తమ ఉత్తరీయాలను, చెంబులను గాలిలో ఊపుతూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. వెంటనే ధర్మరాజు భీముని అర్జునునికి సహాయంగా ఉంచి నకుల సహదేవులతో తన విడిదికి వెళ్ళిపోయాడు. ద్రుపదరాజ పుత్రి ద్రౌపది మందగమనంతో వచ్చి అర్జునుని మెడలో వరమాల వేసి అర్జునుని తన భర్తగా స్వీకరించినది. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు. జయ శ్రీరామ్.